హలో హాయ్ నమస్కార వనకం వెల్కమ్ టు క్రేజీ జాబ్లీ. ఈరోజు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా రీసెంట్గా మేము ఒక న్యూ కార్ తీసుకున్నాం అనమాట, మహేంద్ర XUV 700. సో అది నా ఫేవరెట్ కార్. సో దాని గురించి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతాను. సో ఏంటంటే తీసుకున్నాం కాబట్టి నాకు ఫస్ట్ ఏది తీసుకున్నా అంటే ఏదైనా ఫస్ట్ ట్రిప్ టెంపుల్కే వెళ్ళాలి అనుకున్నాము. లేపాక్షి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాము. సో ఈరోజు లేపాక్షికి వెళ్తున్నాం అనమాట. సో వెళ్తున్నాం కాబట్టి కొన్ని ఫ్రూట్స్ స్నాక్స్ అట్లా ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను. సో వాడి కిచెన్లోకి వెళ్తే చాలు, మా చిన్నవాడికి ఎలా అంటే మన కిచెన్లో ఉన్నామంటే వాడికి ఏదో ప్రిపేర్ చేస్తున్నాము అన్న ఫీలింగ్లో ఉంటాడనమాట. అందుకే ఎప్పుడు ఏది చేసినా వెనకాలే వచ్చేస్తాడు. ఈ గోల్ అంతా దాని గురించే, ఎప్పుడు ఏం పెడతామా అన్నట్టుగా ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళాలంటే భయపడేలాగా చేస్తాడు. సో ఫైన్, పిల్లలు అలా తింటుంటే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అనుకోండి. ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుంటుంటే పాపం మా వాడు వచ్చి నాకు హెల్ప్ చేసినట్టే చేస్తాడు. ఒక్కొక్కసారి కోపం వస్తే అన్నీ విసిరేస్తాడు కూడా. ఏంటి ఎందుకు అలా చేసావు? లేకపోతే ఈ ఫ్లవర్ ఎట్లా అంటే సింపుల్గా బాగుంటుందా? ఈ డ్రెస్ అయితే నాకు సూపర్గా నచ్చింది, పర్పుల్ కలర్. ఇది హ్యాండ్లూమ్ ప్రాజెక్ట్ అని ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను ఎప్పుడు ఇలా రెడీ అయినా విజయ్ ఎప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. సో అది నాకు నా ఫేస్లో అలా బ్లష్ వచ్చేస్తుంది విజయ్ అలా చూడగానే. దట్స్ అ వెరీ గుడ్ మూమెంట్. ఇది పనిచేస్తలేదు నాన్న, అదే ప్రాబ్లం. అప్పుడు అందులో పెట్టింది తెలుసు. నో అటు చేయి మాకు చెప్పల్లా చెప్పు. సన్న కూడా ఓపెన్ అవుతుంది. మొత్తం పోయిందా? ఏమైంది అంటే నాకు అంత స్పీడ్ వల్ల నాకు మొత్తం బ్యాడ్ వర్డ్ మిస్టేకెన్ గా చెప్పచ్చు. ఇప్పుడు పోయింది. మరి ఇంత బిల్డప్ ఇచ్చిన అది అంటే అందులో టూ ఉన్నాయి కానీ మనలేరు కదా, అందుకే నాకు తర్వాత తెలిసిపోయింది. నేను నిజమా? కమల్ హాసన్ ఏ నాన్న నువ్వేం తీయకు రిష్యూ కొన్ని డేస్ ఉండని. ఓకే అండర్స్టాండ్. డిజైన్ అన్నట్టు అంతే, టేప్ డిజైన్ డిజైన్ వినవురా నువ్వేది చెప్పు. హరి రామా రిహు ఎక్కడికి వెళ్తున్నాం మనం? నిన్న మేము నైట్ ఎంతసేపు పడుకున్నాము తెలుసా? సాంగ్స్ నైట్ 1 అయిందా విజ్? 1 వరకు ఇద్దరం సాంగ్స్ పడుకున్నాం. దేవుడా నీకు నిజంగానే అసలు సెన్స్ లేదు. ఎందుకు సెన్స్ లేదు? అది పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు కార్డ్స్ ఆడుకుంటే అది మంచిది, పాటలు పడుకుంటే తమ్ముడు ఆడుకున్నారు, మనం కార్డ్స్ ఆడుకున్నాం. ఒక్కటే అంతసేపు నేను లేసున్నా అనుకున్నా, కానీ మీరు మాత్రం 1 o'clock 2 o'clock 3 o'clock 4 o'clock డే అంతా వరకు అనుకుంటా. మేము 1 అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని అంటుంది. ఇంకా సోది తమ్ముడు పడుకున్నాడు త్వరగా పడుకుండు. చెప్పేది వీడు ఫస్ట్ తమ్ముడు పడుకున్నాడు. సో మేము ఏమనుకున్నాం, నేను సరదాగా ఒకటి సాంగ్ విజయ్ సాంగ్ స్టార్ట్ చేసినాం. సాంగ్స్ అలా ఆలోచన లేదు. ఒక రీల్ చూసినాం, అందులో ఒక అమ్మాయి సాంగ్ పాడింది, చెత్తగా పాడింది. సో ఆ పాట ఎన్లుంది అని వెతికినాం. అది మేము ఫేమస్ సినిమాలో ఆ సాంగ్ ఏదో ఉండే, సాంగ్ కూడా గుర్తులేదు. ఆ సాంగ్ ఆ అమ్మాయి పాడిన సాంగ్ ని మేము వెతికి ఇద్దరం పాడదాం అనుకున్నాం. అట్లా అది స్టార్ట్ అయింది అన్నట్టు. లేకపోతే ఏమంటారు మంచిగా పడుకోవాలనుకున్నా నేను. అది చెత్త సాంగే. చిచి ఆ అమ్మాయి చెత్తగా పాడింది. పాట అర్థం కాలేదు పప్పకు కూడా, అసలు నాకు కూడా ఐడియా లేదు. సో సరే వెతికామన్నమాట. ఆ పాట వెతికి ఇది మనం క్లీన్ చేయాలి తర్వాత. చేద్దాం. ఇది సీట్ బెల్ట్ ఉంటుంది కదా, తాకిందా?
ఏమైంది? ఇది అక్కడ కూర్చుంది. మరి జాగ్రత్తగా లేని ఇంకా దాన్ని ప్రెస్ చేయకు. ఎక్కడ దాకిందిరా? యాంగిల్ దగ్గర. యాంకిల్ వాడు అది కాలు పెట్టినట్టున్నాడు దాని మీద. కాల్ చెప్పిన ఇంకా లైట్స్ ఎందుకు ఇప్పుడు? కదంబా వెజ్. ఆకలి అవుతుందా విజ్జు? ఆకలి అవుతుందా? అసలు అది ఇక్కడ అసలు ప్లేస్ దొరకదు. టైం వేస్ట్ అవుతుందిలే ఇక్కడ. టైం అవసరం లేదు అటు బయట ఏమో నాకు అంత బాగా ఏం ఫుడ్ ఘనంగా ఏం అనిపించలే కానీ ఓకే అంటే. ఈడ మామూలు I rate the food here 3.5 because there is no ice creams. నో ఐస్ రే క్రీమ్. బ్రేక్ఫాస్ట్ There's no ఎవరన్నా masala dosa very nicely. అల్ల ఆంధ్ర తిరుపతి అక్కడనే బాగుంది. ఇది ఎక్కడ? ఆంధ్ర తిరుపతిలో అక్కడ ఎక్కడ బాగుంది విజ్జు? అదే కింద రెస్టారెంట్ లో తిన్నాం ఇంకా వస్తుంది. ఎస్ అట్లా సూపర్ ఉండే. దోశ కాకపోతే వేరే ఏం లేదు, ఓన్లీ దోశ బాగుండే. కాకపోతే ఫుడ్ మాత్రం మంచిగా ఉంటాయి. కాకపోతే ఏమంటారు, ఏ ట్రిప్లు ఇంత ఫీల్ కాలేదురా. ఫస్ట్ తిరుపతి వెళ్ళినప్పుడేమో సూపర్ అనిపించింది ఫుడ్, ఈసారి మాత్రం దారుణం. వెళ్ళిగా నువ్వు అందుకే సీట్ బెల్ట్ పెట్రోల్ పెట్టుకున్నావు చాలా తక్కువ అయిపోతుంది. పెట్రోల్ కూడా చాలా తక్కువ అయిపోతుంది. దేహు సరే పెద్ద క్లాస్ 1 ఓకే 2 3 నో 10 కదా 4 5 6 7 8 9 క్లాప్స్ అయితే చేస్తావు. సూపర్ 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 సూపర్. మళ్ళీ చెప్పు. యాక్చువల్గా ఈ ట్రాఫిక్ అంతా టచ్ అవ్వకుండా వెళ్ళాలి. బెంగళూరు టు లేపాక్షి 2 hours అరౌండ్ 130 kilometers వస్తుంది. సో మేము తొందరగా స్టార్ట్ అవ్వాలనుకున్నాం, బట్ కిడ్స్ లేచి వాళ్ళకి స్నానాలు చేయించే వరకే లేట్ అయిపోయింది. మేము ఎంత ఎర్లీగా లేచినా కిడ్స్తో లేట్ అయింది. సో ట్రాఫిక్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఏంటి వాట్ ఏంటది? ఏముంది అక్కడ? ఫ్లైట్ ఉందా? వీళ్ళు మరీ దారుణంలో. అడు ఈ చెప్పాడు ఫాస్ట్ లైన్ లో ఉన్నాడు, వాడు అక్కడ ఉండకూడదు. యాక్చువల్లీ వెళ్ళాలి. కియా టయోటా బాగా ఫాస్ట్ స్పీడ్ ఎవరిని ఓవర్టేక్ అవసరం లేదు, నార్మల్ గా పోదాం. ఎందుకు నార్మల్ అట్లా పోవడం, ఓవర్టేక్ చేసి. అంటే ఓవర్టేక్ చేస్తేనే మనం ఏంటో చూపించినట్టు బిడ్డ. మరి ఓవర్టేక్ చేయలేమనుకుంటా మరి అప్పుడు కియా మహేంద్ర వాళ్ళు. అరే మనది కూడా మహేంద్రనే కదా. కియా మహేంద్ర వాళ్ళు మళ్ళీ కియా మహేంద్ర ఎవర్రా? ఇప్పుడు ఓవర్టేక్ చేస్తాం, ఏమన్నా అవుతుంది, ఎందుకు రిస్క్? మరి ఏదన్నా ఎందుకే రిస్క్ తీసుకోవద్దు ఇట్లాంటి డ్రైవింగ్. ఏంటి? యా ఆఫ్ కోర్స్. మొన్న మీరే కదా అక్కడికి వద్దన్నారు. నాకేం తెలుసు, అది మనకు లేట్ అయింది నాన్న, అందుకే వెళ్దాం. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి బ్రేక్ తీసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే మద్దూర్ వడ, మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, బట్ ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అన్నమాట, సూపర్గా చేస్తారు. మైసూర్ టు బెంగళూరు మధ్యలో మద్దూర్ అనే ఏరియా ఉంటుంది. సో అక్కడ ఇది స్టార్ట్ అయిందంట. సో చాలా చాలా టేస్టీగా ఉండింది బ్రేక్ఫాస్ట్. అసలు నాకు ఇది మద్దూర్ వడ చాలా ఇష్టం. రేహో హాయ్, లుక్ ఎట్ మామా. ఏసీ అది వదిలే అదే నడుస్తుంది, నువ్వు దాన్ని తిప్ప. ఇంతవరకు ఫుడ్ లేదు కదా స్టమక్లో, అందుకే సైలెంట్గా కూర్చున్నాడు అనమాట. సో కొంచెం తిన్నాడు కదా, ఇంకా చుక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు. కార్లో ఎక్కువ టైం పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం ఇలా లాంగ్ జర్నీస్లో. చెప్పు. 10 is the smallest even number. 10 is the smallest two-digit number.
Ravan has 10 heads. Yes, super. Ravan has 10 heads. Lord Vishnu has 10 avatars. Like Lord ఎవరు? Lord Vishnu అవతార దశావతార. Yes. దశావతార, దశకంఠ, దశాబ్ది. ఇంకేమున్నాయి? 10 వచ్చేవి. 10 fingers, 10 toes. అరే ఎన్నిసార్లు చెప్తావు 10 fingers 10 toes? 10 o'clock. 10 ఇట్లా పెడతారు. ఎస్, అది స్పెషల్. నీకు ఏ వాచ్ కొన్నా 10 పెడతారు కదా. 10 ఇట్లా ఎట్లుంటది నాన్న నువ్వు వాచ్ ఎప్పుడైనా కొన్నప్పుడు? మడకశిర. ఏమైందిరా? కోడూరు వచ్చినాం. మమ్మీ నీకు విషయం చెప్పాలి. క్వశ్చన్ చెప్పాలి. చెప్పు. సో what is the disease caused by the deficiency of vitamin A? What is the deficiency? అచ్చి ఎందుకు చెప్తున్నా? నాకు మొత్తం కన్ఫ్యూజ్ అయితే. deficiency disease. What is the disease caused by the deficiency of vitamin A? విటమిన్ ఏ నా? Yeah. ఏంటరా? లేచి ఏంటి రేచీకటి? Night blindness. నైట్ లైట్. యా. ఇంకేమొస్తుంది? And what is the what is the disease caused by the deficiency of vitamin B? లేచి గడి అంటే విటమిన్ B. ఏమన్నా చెప్పు. స్కార్మియే. కాదు. Very. వేరి yes. And what is the disease caused by the deficiency of vitamin C? ఇప్పుడు పాపకు తెలుసు. కర్రీ. Yeah, right answer. What is the disease caused by the deficiency of vitamin D? ఫైనలీ టెంపుల్ రీచ్ అయిపోయాము. మేము అరౌండ్ 12 అయింది అనుకుంటా రీచ్ అయ్యే వరకు. సో బెంగళూరులో ఉండి ఏపీకి వచ్చేసరికి చాలా వేడిగా అనిపించింది. మోరోవర్ ఆ రోజు చాలా హాట్గా కూడా ఉండింది. ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. సో పిల్లలతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా అవ్వలేదు. సో వాళ్ళకి ఆకలి వేయడం అండ్ ఈ ఎండకి చిన్నోడికి ఇంకా అలవాటు అవ్వలేదు. మన తెలంగాణ వెదర్ కానీ ఏపీలో చాలా వేడిగా ఉంది కదా. ఎట్ లాస్ట్ ఎంత వేడిలో కూడా నాకైతే టెంపుల్ సూపర్గా నచ్చింది. బట్ ఎర్లీగా వచ్చింటే ఇంకా కొంచెం ఎక్కువ చూడడానికి బాగుండేది. బట్ ఈ టెంపుల్ అంతా ఒక 5 acres ప్లేస్ అన్నమాట. సో ఇది ఒక టార్టేజ్ షేప్లో ఉండేది. ఇదంతా ఒకే స్టోన్, బయట నుంచి కొంచెం కూడా యూజ్ చేయకుండా ఇక్కడ ఉన్న స్టోన్తోనే మొత్తం టెంపుల్ బిల్డ్ చేశారు. యాక్చువల్గా ఈ టెంపుల్ ఏంటంటే 1538లో విరూపన్న అని అతను స్టార్ట్ చేశాడు. శ్రీకృష్ణదేవరాయల కాలం ఆ టైంలో స్టార్ట్ అయిందనమాట. ఈ స్టోన్ పైన ఎందుకు కట్టాలి అంటే ఆల్రెడీ ఇక్కడ రామలింగం ఉంది, హనుమలింగం ఉంది, సీతాదేవి పాదం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చోళరాజు ప్రతిష్ఠించిన విగ్రహం ఏదో ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ విరూపన్న టెంపుల్ కట్టాలి అనుకుంటాడు. సో ఆ రాజుల దగ్గర ఈయన క్యాషియర్గా వర్క్ చేసేవాడు. సో అందుకని ఇక్కడ టెంపుల్ కడితే బాగుంటుందంటే వాళ్ళు మనీ ఇస్తారు. ఇక్కడున్న స్టోన్తోనే ఇవన్నీ కడతారనమాట, బయట నుంచి ఏది యూజ్ చేయకుండా. ఇక్కడ ఇన్ని స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఒక 876 స్తంభాలు ఉంటాయి. సో ఇవన్నీ కట్టడానికి మొత్తం ఇక్కడున్న స్టోన్ యూజ్ చేస్తారు. మిగిలినవి నార్మల్గా కొన్ని మీకు కొండలాగా వట్టిగా కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో అలా స్టోన్స్ని వదిలేస్తారు. సో ఇక్కడ ఎలాంటి బేస్ అనేది లేకుండా స్టోన్ మీద స్టోన్ పేరుస్తూ కడతారే తప్పితే ఏమీ యూజ్ చేయరు. సో కొంచెం ఇంటర్లాక్ సిస్టమ్ ఏదో ఇక్కడ సైడ్కి ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా లైన్స్, ఇంటర్లాక్ లాగా యూజ్ చేస్తారు అంతే. సో ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసింది వినాయకుని విగ్రహంతోనే. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా వినాయకునితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది కూడా వినాయకుని విగ్రహంతోనే స్టార్ట్ అవుతుంది. ఇలా అన్ని స్తంభాలు ఉన్నాయి, పైనంతా రూఫ్ ఏం లేకుండా ఇలా ఓపెన్గా ఉంది కదా. ఇదంతా శివపార్వతుల కోసం అరేంజ్ చేసిన కళ్యాణ మండపం అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ మండపం అన్ఫినిష్డ్గా ఉండింది. మన క్యాషియర్గా పనిచేసేది అచ్యుతరాయలు అనే రాజుగారి దగ్గర. సో ఆ రాజుగారు ఏంటంటే పెనుకొండ సామ్రాజ్యానికి రాజుగా పనిచేసేవాళ్ళు. సో అతను చనిపోతే అతనికి కొడుకులు లేరు కాబట్టి అల్లుడే ఇంకా ఆ స్థానాన్ని తీసుకుంటాడు, రామరాయలు అతను. సో అతనికి ఏంటంటే ఇక్కడ టెంపుల్ కట్టిస్తున్న విషయమూ తెలీదు. అండ్ ఇక్కడ అంటే ఈ డబ్బులు ఎలా యూజ్ చేస్తున్నారని తెలీదు. సో విరూపన్నకున్న ఎనిమీస్ ఏంటంటే కొందరు ఇలా
తను తన పర్సనల్ యూజ్ కోసం డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు, అది ఇదని రాజుకి కంప్లైంట్ చేస్తారు. సో రాజు ఏంటంటే కల్లు పీకి తీసుకురండి అని చెప్తాడు. సో అక్కడికి వెళ్ళి ఎందుకు మనం ఇదంతా చేయడం అని తనే కల్లు పీకి గోడకేసి కొడతాడనమాట. సో ఆ కొట్టిన గుర్తులు కూడా గోడకు అలానే ఉండిపోతాయి. సో అందుకే ఏంటంటే తను చనిపోయారు కాబట్టి అది అన్ఫినిష్డ్గా ఉండిపోతుంది. ఈ కళ్యాణ మండపం అనేది పైన సగం వరకు వేసేసి వదిలేస్తారు. ఇక్కడ ఈ టెంపుల్ కట్టక ముందే ఇక్కడ ఈ శివలింగం ఆల్రెడీ ఉంది. చోళ డైనస్టీలో ఒక రాజు దాన్ని ప్రతిష్ఠిస్తాడనమాట. కనిపిస్తున్న ఈ విగ్రహాలన్నీ మనకి శివపార్వతుల కళ్యాణం అయితే వీళ్ళంతా వెల్కమ్ చెప్తున్నట్టుగా ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క విగ్రహం ఏర్పాటు చేస్తారనమాట. సో దేవతల విగ్రహాలు ఉంటాయి అండ్ మునులవి, అలా చాలామంది విగ్రహాలు అక్కడ పెడతారు. ఇక్కడ ఇంకొక ఆదిశేషు విగ్రహం కనిపిస్తుంది. సో దీన్ని చెక్కడానికి కారణం ఏంటంటే అక్కడ శిల్పులు అందరూ ఆల్రెడీ అక్కడే చాలా ఇయర్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి దీనికి అపోజిట్లో ఒక కిచెన్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళ మదర్స్ కుకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా టైం పడుతుంది 1-2 hours అని చెప్తే ఏం చేయాలో అర్థం కాక ఒకటే ఒక శిల, అక్కడ ఒక స్టోన్ ఉంటే ఆ స్టోన్ మొత్తాన్ని ఇలా ఆదిశేషులాగా చెక్కేస్తారంట. సో అది చూసి వాళ్ళ మదర్ చాలా ఆశ్చర్యపోతారంట, 2 hours ఇదంతా చేశారా అని. సో ఆమె అలా దాన్ని చూసి షాక్ అయిన దానికి ఆ స్టోన్ పగిలిపోతుందంట బోత్ సైడ్స్. ఈ వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుంది, సైడ్కి ఇలా పగిలిన బ్లాక్ కలర్ మరకలు ఉంటాయి. సో పగిలింది కాబట్టి ప్రతిష్ఠ చేయకూడదని అప్పుడున్న చోళరాజు మళ్ళీ కాశీ నుంచి ఈ శివలింగం తెప్పించి ప్రతిష్ఠ చేస్తాడంట. శివలింగం ఉంటే దానికి ఎదురుగా నంది ఉండాలి కాబట్టి ఊరు బయట నంది విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. సో ఆ వీడియో మీకు తర్వాత చూపిస్తాను. మేము వచ్చేప్పుడు ఎంట్రన్స్ నుంచి రావాలా ఇంకో రూట్లో వచ్చామన్నమాట. సో యాక్చువల్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడే ఇందులో అన్న సత్రం కూడా ఉంటుంది. సో మాకు ఇంక అప్పటికి ఆ టైంకి ఫుడ్ అయిపోయిందని చెప్పారు మేము టెంపుల్ దర్శనం అయిపోయాక. సో అందుకే ఇంకా వెళ్ళిపోయాము. సో నాకు ఇక్కడ చింత చెట్టు కనిపించింది. సో ఎప్పుడు చింతకాయలు కనిపించినా నేను చాలా టెంప్ట్ అయిపోతా అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. సో ట్రై చేసాను తెంపుకుందామని. సో కాకపోతే మరీ చెట్టు చాలా హైట్లో ఉంది. నేను యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ టెంపుల్కి లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చింది అని, జటాయువు రావణుడితో యుద్ధం చేస్తుంది సీతాదేవిని తీసుకెళ్ళేటప్పుడు. సో అక్కడ జరిగిన ఫైటింగ్లో రెక్కలు ఊడిపోయి మనకి సినిమాలలో బయటపడినట్టు చూపిస్తారు. అట్లా కాదండి, ఇక్కడ పడుతుందంట ఈ స్టోన్ మీద. సో ఆ టైంలో రాముని నేమ్ జపం చేసినప్పుడు లయపక్షి అని పిలుస్తాడంట. సో ఆ టైంలో ఆ లయపక్షి అనే నేమ్ మీదుగా లేపాక్షి అని వచ్చిందని చెప్తారు. ఊరి బయట నంది విగ్రహం ఉంటుందని చెప్పాను కదా. సో ఇదేంటంటే ఇది కూడా అంతే, ఒకే స్టోన్ మీద చేశారు. 16 అడుగుల ఎత్తు 27 అడుగుల పొడవుతో చేశారు. ఇది ఇండియాలోనే నెంబర్ 1 విగ్రహం అన్నమాట. సో నెక్స్ట్ది తంజావూరులో ఉంటుంది, సెకండ్ది అది తమిళనాడులో ఉంది. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత బాగా బిల్డ్ చేశారు. టెంపుల్ కానీ నంది విగ్రహం కానీ అన్నీ రియల్గా ఎప్పుడైనా లైఫ్లో ఇది 1 time చూడాల్సిన ప్లేస్ అండి, అంతే. ఇంకా మా పప్ప నన్ను లోపలనే లాక్ చేసేసింది. మధ్యలో అలా కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ మా జర్నీ ముందుకు వెళ్తున్నాం అనమాట. సో ఇంకా లంచ్ ఆల్రెడీ చాలా టైం లేట్ అయిపోయింది అని చెప్పేసి మధ్యలో సమ్రాజ్ రెస్టారెంట్ అని వెజ్ రెస్టారెంట్ సూపర్గా చూడ్డానికే చాలా బాగా అనిపించింది బయట నుంచి. లోపలికి వెళ్ళగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సూపర్గా ఉండింది. ఈవెన్ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. ఈవెన్ చాలా చాలా నీట్గా ఉంది. ఫుడ్ అయితే సూపర్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. యాక్చువల్గా లేపాక్షి వెళ్ళాం కదా, టెంపుల్ అయిపోయింది, ఏదైనా నాన్ వెజ్ రెస్టారెంట్ వెళ్దాం అన్నాడు విజయ్. సో వద్దులే, ఎందుకు టెంపుల్కి వెళ్ళాం కాబట్టి వెజ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. మోరోవర్ ఆ వేలో నాకు చాలా నచ్చేసింది అనమాట. సో ఇంకా లోపలికి వచ్చాక చూస్తే మాత్రం ఫుడ్ యమ్ ఉంది, సూపర్ ఉండింది. మా వాడికి యాక్చువల్గా జ్యూసెస్ అంటే చాలా ఇష్టం. కూల్ డ్రింక్స్ అలా కాదండి, ఫ్రూట్ జ్యూసెసే. అలా ఫుడ్ తినగానే అలా బాడీ చాలా యాక్టివ్ అయిపోయింది, ఎందుకంటే చాలా లేట్గా తిన్నాము. పిల్లలు కూడా చాలా ఆకలిగా ఉండే. యాక్చువల్గా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే చాలా బాగా ఉండేది, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈరోజు వెదర్ ఎంత హాట్గా ఉందో, రిటర్న్లో వచ్చేటప్పటికి అంత కూల్గా అయిపోయింది అనమాట. సూపర్ జర్నీ అనిపించింది. వాతావరణం బాగుందా అంటున్నా. సూపర్. నువ్వు నీ ఓన్ పాట చేసుకొచ్చా? నేనేమైనా మ్యూజిక్ డైరెక్టరా, ఏమన్నా సింగరా, లిరిక్స్ రైటింగా? నాకెందుకు వస్తుందిరా పాట? If you can try, you can definitely do it. Like then you can be famous like Taylor Swift. సర్లే కానీ టేలర్ స్విఫ్ట్ సాంగ్ మాట ప్లీజ్ బెట. మీరు చూడిగో
ఏం చేస్తున్నాడు? హలో, నువ్వు డ్రైవింగ్ ఏమైనా చేస్తావా? హలో బాబు, డ్రైవింగ్ చేస్తావా నువ్వు? చేస్తావా? సైలెంట్ కూర్చో, ఇక్కడ ఎక్కావు అసలే. చూడు మంచి. హలో బాబు, రేహు బాబు. ఇదండి. హీరో అంటే కానీ అట్లీస్ట్ కనిపిస్తుంది కదా మనకి, అట్లీస్ట్ కనపడుతుంది కదా. నిద్ర వచ్చినప్పుడు అమ్మ రావచ్చు కదా. మా వాడికి బిల్డప్ అనమాట. ఎంత నిద్ర వచ్చినా సరే అక్కడే కూర్చుంటాడు, అస్సలు దగ్గరికి రాడు. జనరల్గా కూడా ఎప్పుడు బయటికి వెళ్ళినా వాడి ప్లేస్ అదే. రియో? నువ్వు చెప్తున్నా, నేను కొడతా. లేదు నువ్వు కూడా బాగా. నీకు నిజంగా క్రేజీ లేదా మంచి వర్షంలో నడపడం? ఉన్నది. మరి బిల్డప్ వల్ల అది ఉంటుందవ్వా ఉన్నంత. ఇప్పుడు నేను ఉన్నా కానీ బయటికి చెప్పలేను, ఎందుకంటే నాకు ఇవి డామినేట్ చేస్తాయి. ఓహో ఇప్పుడు డాన్స్ చేయాలని ఉంటుంది, నేను చెయ్యం కదా. ఏం లేకున్నా డాన్స్ చేస్తావు. నువ్వు ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ట్రోవర్ట్. అంటారు ఇంట్రోవర్ట్ కదా, ఇంట్రోవర్ట్ కదా, ఎక్స్ట్రోవర్ట్. ఎవరు నొక్కుతారో చెయ్యి మరి. నేను నొక్కుతా, నేను నొక్కుతానా? నేనే నొక్కుతాను. నేను నొక్కుతా హ్యాండ్ అన్నా. ఏంటిది? పాపకి హ్యాండ్ పెయిన్ వస్తుందంట, నువ్వా నేనా నొక్కడం అని అడుగుతున్నాడు. తమ్ముడు తమ్ముడు ఎందుకు చేస్తాడు? తమ్ముడికి వస్తుందా? నొక్కారు. నీకే చేసిండు ఇంకా. ఇంకా ఎవరికి? ఏమంటారు, నిన్ను నొక్కుతాడు వచ్చి. రిషి సాంగ్ సూపర్గా పాడతాడు. యాక్చువల్గా తనని సాంగ్స్ పాడమని అడిగితే ఏదో ఒకటి కథలు చెప్తూ అలానే నిద్రపోయాడు అనమాట. మొత్తానికి పాటలు పాడకుండా పడుకున్నాడు. సో ఇంకా నేను విజయ్ అలా సొల్లేస్తూ మా జర్నీ సాగించేసాం. ఇది నా లేపాక్షి వీడియో అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ జబ్లీ. డోంట్